బెట్టింగ్ యాప్స్ పై మహా న్యూస్ ప్రసారం చేసిన వరుస కథనాలకు తెలంగాణ ప్రభుత్వం కదిలింది. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి బెట్టింగ్ యాప్స్ ను కంట్రోల్ చేయడానికి సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. సైబర్ నేరాల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందన్న సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ స్థాయి నేరంగా మారిందని గుర్తు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా సీఎం ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్ మీద, అదే విధంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద, ఆన్లైన్ రమ్మీ గేమ్ల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పేదలకు తీరని నష్టం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, మేమేం అడుగుతాడో నడుస్తలేము. ఆయన అడుగుల్లో నడిస్తే మడుగులో పడతాం. ఆయన అడుగులో నడుస్తామంటే మడుగులో పడతాం, సడుగులు ఇరుగుతాయి. అధ్యక్ష, అట్లాంటి వాటి చేయం. అధ్యక్ష, సాంప్రదాయాలను పాటిస్తామని అంటున్నాం. అధ్యక్ష, నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? శాంతి భద్రతలు, పెట్టుబడిదారులకు రక్షణ కల్పించినప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. ఈరోజు ఏ మంచి పని చేపడదామన్నా దానికి ఒక దురుద్దేశాన్ని ఆపాదించి, ఆ దురుద్దేశం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కుప్పగూలిపోయింది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టకండి. ఈ రాష్ట్రం దివాలా తీస్తేనే తప్ప మాకు సంతోషం కలగదు అన్నట్టుగా ఈరోజు మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదు. అధ్యక్ష, మీ స్వార్థం కోసం ఈ ప్రభుత్వం విఫలం చెందింది అని చిత్రీకరించాలన్న ఆలోచనతోని ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద చేసే దాడిలో భాగంగా తెలంగాణ అభివృద్ధి మీద కూడా మీరు యాసిడ్ దాడులు చేసే పరిస్థితులు వచ్చినాయి. అధ్యక్ష, రేపు భవిష్యత్తులో మీరు అధికారంలోకి రావాలన్న ఆలోచన చేస్తున్నామని మీరు పదే చెప్తారు. చాలా దగ్గరలో వచ్చేసారి మేమే అధికారంలోకి వస్తామంటారు. మరి వచ్చేసారి మీరు అధికారంలోకి రావాలంటే రాష్ట్రం దివాలా తీసి, రాష్ట్రం మొత్తం తగలబడిపోయి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయి, ఇది జరిగితే ఈ రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుందా? ఎందుకు విజ్ఞతతోని 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపారు. గతంలో కూడా 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మేము ప్రభుత్వంలో పనిచేసినాం, తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినామని ఎవరైతే నాయకులు చెప్పుకుంటున్నారో, మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఓన్లీ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ పవర్ మాంగర్స్గా మీరు మారి అధికారం మాకు ఉండాలి, అధికారం పోతే ఒక క్షణం కూడా మేము భరించలేము, అధికారం లేకుంటే ఒక క్షణం కూడా మేము ఉండలేము అన్న విపరీతమైన పోకడలు ఏ రకంగా తెలంగాణ సమాజానికి మేలు చేస్తాయి? అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది అత్యధికంగా విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫ్లేషన్ విషయంలో, ధరల నియంత్రణలో దేశంలో నెంబర్ 1 అధ్యక్ష. 1.3 ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రము భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ. ధరలను నియంత్రించడంలో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన దాంట్లో, నిరుద్యోగ సమస్యను తగ్గించిన దాంట్లో, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ కలెక్షన్లో, ప్రతి దాంట్లో దేశంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. అధ్యక్ష, దేశంలోనే ఇతర రాష్ట్రాలలో రాష్ట్ర సొంత పన్నుల వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం 88% పన్నులను వసూలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి పెద్దలు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా ఒక సాంప్రదాయాలను వారు ఏర్పాటు చేసింది. ఆ సాంప్రదాయాలను ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు కొనసాగించారు. మీరు కక్ష గట్టి ప్రతిపక్ష హోదా తీసినా, మీరు మైకు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ఇచ్చిన కొద్ది సమయంలో కూడా వారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు ఎన్నో రకాలుగా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను ఎత్తి చూపడమే కాకుండా మీకు సహేతుకమైన సలహాలు, సూచనలు ఇచ్చే ప్రయత్నం ఆనాడు ప్రతిపక్ష నాయకులుగా బట్టి విక్రమార్క గారు, జానారెడ్డి గారు చేశారు. ఈ రోజు కూడా మీ నుంచి మేము ఆశిస్తున్నాం.